హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏపీఎస్ఆర్టీసీ నుంచి తాజాగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేయడం అయితే జరిగింది. సో, ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మిమ్మల్ని ఎంపిక చేసి, మీ యొక్క సొంత గ్రామాల్లోనే పోస్టింగ్స్ ఇచ్చే విధంగా ఈ యొక్క ఉద్యోగాలనైతే భర్తీ చేయబోతున్నారనమాట. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ డైలీ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి, ఓకేనా? ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు అనేటువంటి వాటిని భర్తీ చేయబోతున్నారు, దీనికి గల అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది, ఈ వివరాల గురించి అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో, అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ నోట్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచి అయితే ఈ యొక్క ప్రకటన అయితే మనకు అఫీషియల్‌గా రిలీజ్ చేశారనమాట. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. సో, మనకు ఎప్పుడు రిలీజ్ అయింది ఇది? సో, 16వ తారీఖునైతే ఈ యొక్క పత్రికా ప్రకటన అయితే విడుదలైందనమాట. బట్ కొంచెం లేట్‌గా అయితే నేను మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉన్నాను. ఓకేనా? సో, ఇక్కడ క్లియర్‌గా గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఏ జిల్లాల్లో ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేయబోతున్నారు, ఎన్నెన్ని పోస్టులను భర్తీ చేయబోతున్నారు, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ వివరాల గురించి అయితే ముఖ్యంగా చూద్దాము. ఓకేనా? సో, మనకు ఖాళీల సంఖ్య చూసినట్లయితే నూతనంగా ఏర్పడినటువంటి చిత్తూరు, తిరుపతి అండ్ అదేవిధంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు మరియు ప్రకాశము జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఐటీఐల నుండి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళని మాత్రమే అర్హులుగా అయితే తీసుకుంటూ ఉన్నారనమాట. ఓకేనా? సో, కాబట్టి దీన్ని బట్టి ఈ యొక్క పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఐటీఐలో ఉత్తీర్ణత సాధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అది ఏ ట్రేడ్ అయినా పర్లేదు. మనకు పర్టిక్యులర్‌గా ఈ యొక్క ట్రేడ్ అనేటువంటిది అయితే మెన్షన్ చేయలేదనమాట. ఏ ట్రేడ్ పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చని అయితే చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇక జిల్లాల వారీగా ఫస్ట్ అయితే ఖాళీలైతే చూద్దామనమాట మనం. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి డీజిల్ మెకానిక్ కింద 33 అండ్ అదేవిధంగా మోటార్ మెకానిక్ కింద 2 పోస్టులు, ఎలక్ట్రీషియన్ కింద 8 పోస్టులు, వెల్డర్ కింద 1 పోస్టు, పెయింటర్ కింద 1 పోస్టు, దాంతో పాటుగా ఇక్కడొచ్చేసి మెషినిస్ట్ కింద మనకేం పోస్టులైతే లేవనమాట. ఫిట్టర్ కింద 3 పోస్టులైతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్‌మెన్ సివిల్ కింద 0 పోస్టులు, ఏం పోస్టులు లేవు. సో, ఒక మొత్తం చిత్తూరు డిస్ట్రిక్ట్స్ వైస్‌గా వచ్చేసి మొత్తంగా 48 పోస్టులైతే భర్తీ చేయబోతున్నారనమాట. అండ్ అదేవిధంగా తిరుపతి డిస్ట్రిక్ట్ చూద్దామండి. సో, డీజిల్ మెకానిక్ కింద 60 పోస్టులనైతే భర్తీ చేస్తున్నారు. మోటార్ మెకానిక్ కింద 4 పోస్టులను, ఎలక్ట్రీషియన్ కింద 15 పోస్టులను, వెల్డర్ కింద 2 పోస్టులను, నెక్స్ట్ వచ్చేసి పెయింటర్ కింద వచ్చేసి 1 పోస్ట్‌ను, మెషినిస్ట్ కింద 1 పోస్ట్ కూడా లేదనమాట. ఫిట్టర్ కింద 5 పోస్టులైతే భర్తీ చేయబోతున్నారు. డ్రాఫ్ట్‌మెన్ సివిల్ కింద 1 పోస్ట్ అయితే భర్తీ చేయబోతున్నారు. మొత్తంగా వచ్చేసి 88 పోస్టులు. ఓకేనా? సో, నెల్లూరులో వచ్చేసి మాక్సిమం మీరంతా కూడా ఇట్లా క్లియర్‌గా చూసుకోవచ్చనమాట. సేమ్ మనకు పోస్టులన్నీ కూడా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి మొత్తం కూడా ఇచ్చినారు. నెల్లూరులో ఓవరాల్‌గా వచ్చేసి 91 పోస్టులైతే ఖాళీ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ప్రకాశంలో కూడా మనకు ఓవరాల్‌గా వచ్చేసి 54 పోస్టులైతే ఖాళీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు పర్టిక్యులర్‌గా ఈ ట్రేడ్ వాళ్ళనైతే ఏం లేదండి. అన్ని ట్రేడ్‌లకు సంబంధించి ఇక్కడ ఖాళీలైతే ఉన్నాయి. మీరు గమనించొచ్చు ఇక్కడ. ఓకేనా? సో, అయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎప్పటి నుంచి చేసుకోవచ్చంటే, మనకు ఈ యొక్క పత్రికా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారు? అక్టోబర్ 4వ తేదీ లోపల ఈ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఉంది. www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్ అయితే ఉంది. ఈ వెబ్‌సైట్ నందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అయితే మనకు పత్రికా ప్రకటనలో అయితే క్లియర్‌గా అయితే ఇచ్చున్నారు. అయితే ఈ యొక్క పోస్టులు వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్‌షిప్ చేయుటకు మాత్రమే భర్తీ చేస్తున్నారనమాట. ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే అప్రెంటిస్‌షిప్ చేయుటకు సో, వాళ్ళందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఫైనల్‌గా వచ్చేసి ఇవి అప్రెంటిస్‌షిప్ పోస్టులనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మీరు ఆసక్తి గలవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఓకేనా? సో, ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి ఆ వివరాల గురించి మీరు కమెంట్స్‌లో అడిగే దాన్ని బట్టి అయితే నేను ముందు ముందు రోజుల్లో అయితే
సపరేట్ వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందు ముందు రోజులంటే మీరు కమెంట్స్‌లో పెట్టేదాన్ని బట్టి అయితే వీలైనంత త్వరగా అప్లై ప్రాసెస్ వెబ్‌సైట్‌లో ఎలా అప్లై చేసుకోవాలనే ప్రాసెస్ గురించి అయితే సపరేట్ వీడియో అయితే చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఓకేనా? సో, ఇక దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అయితే ఇక చూద్దామండి. ఐటీఐ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు వారి యొక్క పూర్తి వివరములను ఆన్‌లైన్ వెబ్‌సైట్ అడ్రెస్ ఓకేనా? నందు నమోదు చేసుకున్న తర్వాత అంటే ఈ యొక్క వెబ్‌సైట్ నందు నమోదు చేసుకున్న తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మొత్తము, ఆ తర్వాత వెబ్‌సైట్ నందు లాగిన్ అయ్యి వారు అప్రెంటిస్‌షిప్ చేయదలుచుకున్నటువంటి జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేసుకోవాలని అయితే క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు మనకిప్పుడు. సో, ఈ యొక్క ప్రాసెస్ కూడా నేను సెపరేట్ వీడియో అయితే చెప్తాను క్లియర్‌గా. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క నేమ్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇచ్చున్నారు. చిత్తూరు కొట్టేసి ఏపీఎస్ఆర్టీసీ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండ్ అదేవిధంగా తిరుపతికొచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి డిస్ట్రిక్ట్ ఈ విధంగా ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా నేమ్స్ అయితే ఇచ్చున్నారనమాట మనకు. ఇక ఈ ఫీజు సంగతి అయితే చూద్దాము. ఓకేనా? సో, ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్‌షిప్ కొరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జెరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల ఏపీఎస్ఆర్టీసీ కాకుటూరు, నెల్లూరు నందు హాజరు కావాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఈ అడ్రస్ దగ్గరికైతే మీరు వెళ్ళాలండి అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు. వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు రూ. 100 రుసుమైతే ఉంటుంది. అండ్ అదేవిధంగా జీఎస్టీ వచ్చేసి రూ. 18 చెల్లించవలసినది మనకు క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా? వెరిఫికేషన్ జరుగు తేదీలను దినపత్రికల ద్వారా మీకైతే తెలియజేస్తారు. సో, ఈ దినపత్రికల ద్వారా తెలియజేసిన వెంటనే నేను అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఓకేనా? సో, ఇక ఈ యొక్క సర్టిఫికేట్ మరియు నకళ్ళపై ఆన్‌లైన్ నందు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు వెంటనే ఈ క్రింది తెలిపినటువంటి సర్టిఫికేట్ల యొక్క నకలను అంటే జెరాక్స్‌లను మా కార్యాలయం నందు 6వ తేదీ అంటే అక్టోబర్ 6, 10 తేదీ లోపల చేరనున్నట్లు పంపవలసిందిగా కోరడం అయితే జరిగిందనమాట. ఆ సర్టిఫికేట్స్ ఏందో ఇప్పుడైతే క్లియర్‌గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థి యొక్క ప్రొఫైలు మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత దాన్నైతే మీరు ప్రింట్ తీసుకోండి. ఇకపోతే ఈ యొక్క అఫీషియల్ పోర్టల్ నందు అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబరు ఏఆర్ఎన్ నంబర్ కూడా ఉండాలన్నమాట. అభ్యర్థి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నట్లుగా రుజువు అయితే పెట్టుకోవాలి మీరు. రుజువు కూడా తీసుకువెళ్ళాలి. ఆ రుజువు అంటే ఇదే అనమాట. అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్‌సి మార్క్ లిస్టు అండ్ అదేవిధంగా ఐటీఐ మార్క్ లిస్టు కన్సాలిడేట్ మార్కుల మెమో అయితే తీసుకెళ్ళాలన్నమాట మీరు. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీవీటీ సర్టిఫికేటు, కుల ధృవీకరణ పత్రము, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకొచ్చేసి పర్మనెంట్ సర్టిఫికేట్ లేని యెడల 6 నెలలలోపు జారీ చేయబడినటువంటి తాత్కాలిక ధృవీకరణ పత్రం కూడా ఉంటే చాలన్నమాట. వికలాంగులైనచో ధృవీకరణ పత్రం అయితే ఉండాలన్నమాట మనకు. వాళ్ళు వికలాంగులు అన్నట్టుగా వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు కదా! సదరన్ సర్టిఫికేట్ అదైతే ఉండాలి. మాజీ సైనికోద్యోగులు పిల్లలైనచో ధృవీకరణ కూడా ఉండాలని చెప్తున్నారు దానికి. ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ ఉన్నచో సంబంధిత సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. ఇక ఫైనల్‌గా ఆధార్ కార్డు. సర్టిఫికేట్స్ నకళ్ళు పంపవలసినటువంటి చిరునామాలు ఇక్కడ చూడొచ్చు ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజు కాకుటూరు, వెంకటాచలం మండలము, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ వచ్చేసి ఇది. మీరు ఈ యొక్క జెరాక్స్‌లన్నీ కూడా 10/6/2025 తేదీ లోపల ఈ యొక్క అడ్రస్‌కి అయితే సమర్పించాలన్నమాట. ఎవరైతే అర్హులై ఉండి అప్రెంటిస్‌షిప్‌కు అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. ఓకేనా? సో, ఇక మీరు ఈ యొక్క ముఖ్యమైన పాయింట్స్ అయితే గమనించండి. 17/9/2025 నుంచి 4/10/2025 తేదీ లోపల దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులను మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావాలని చెప్తూ ఉన్నారు. రిమైనింగ్ వాళ్ళు హాజరు కాకూడదని చెప్తున్నారు. ఆన్‌లైన్‌లో సమర్పించినటువంటి దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడతాయంట. ఇక వేరు వేరు మాధ్యమాల ద్వారా సమర్పించినటువంటి దరఖాస్తులు అయితే స్వీకరించబడవని చెప్తున్నారు. కేవలం మీరు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకుంటేనే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అప్పుడు మాత్రమే మిమ్మల్ని వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. వాళ్ళు మాత్రమే వెళ్ళాలని చెప్తున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డును తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్తూ ఉన్నారు. ఈకేవైసీ మరియు ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరములు, సర్టిఫికేట్స్‌లో ఉన్నటువంటి వివరములు 2 కూడా మ్యాచ్ అవ్వాలని అయితే చెప్తూ ఉన్నారు. పోర్టల్ నందు అప్రెంటిస్‌షిప్ కొరకు అప్లై చేసినప్పుడు ఏమైనా సందేహాలు ఉన్న యెడల మీరు ఐటీఐ కాలేజీ నందు సంప్రదించవచ్చని చెప్తూ ఉన్నారండి. ఓకేనా? సో, ఇక ఈ ప్రకటన మీకు దగ్గరలో ఉన్నటువంటి డిపో మేనేజర్ వారి కార్యాలయం నోటీస్ బోర్డు నందు కూడా చూసుకోవచ్చని చెప్తూ ఉన్నారండి. ఈ ప్రకటన ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ www.apsrtc.ap.gov.in నందు కూడా చూసుకోవచ్చని చెప్తూ ఉన్నారు. సో, మనకు ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీలో ఈ
ఈ యొక్క రెజ్యూమే అంటే అప్లికేషన్ ఫామ్ అనమాట. దీన్ని కూడా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అని అయితే క్లియర్‌గా మెన్షన్ చేసి చెప్పున్నారు. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క అప్రెంటిస్‌షిప్స్‌కి సంబంధించి ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లియర్‌గా వెబ్‌సైట్ నేమ్ కూడా ఇచ్చున్నారు. దీన్ని మీరు గూగుల్‌లో అయితే టైప్ చేసినట్లయితే వెబ్‌సైట్ లింక్ వస్తుంది. లేదు అనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ఈ విధంగా అయితే ఉన్నాయండి ఈ యొక్క ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. సో, వీడియో కొంచెం లెంతీ అయితే అయింది. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేసి అయితే అడగండి. ఇంకా కూడా నేను కమెంట్స్‌లో కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. ముందు రోజుల్లో రిమైనింగ్ ప్రాసెస్ ఎట్లా అప్లై చేసుకోవాలో ఆ ప్రాసెస్ గురించి అయితే చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.